ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సీసలి మన్నాఫుల్ గాస్పుల్ చర్చ్ తరపున మా కుటుంబ పక్షముగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానమును జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట దైవజనుడైన మోషే ఇశ్రాయేలీల ప్రజలకు సెలవిచ్చిన మాట. ఇశ్రాయేలీలారా, ఒకప్పుడు ఐగుప్తులో బంధకాలలో బానిసత్వంలో ఉన్నారు. దేవునికి మీరు ప్రార్థన చేశారు. దేవుడు మీ ప్రార్థన, మీ బాధలు ఆయన చూచాడు, ఆయన విన్నాడు. ఆయన ఐగుప్తులో నుండి కనానుకు దేవుడు నడిపించాడు. అయితే అనేక సమస్యలు, అనేక ఇబ్బందులలో నుండి దేవుడు విడిపించి మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన ఒక శ్రేష్టమైన మంచి దేశమును దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చినటువంటి ఆ దేశము, ఆ దేశంలో ఉన్న పరిస్థితులను గూర్చి, ఆ దేశానికి ఉన్న వనరులను గూర్చి దైవజనుడైన మోషే ఇశ్రాయేలీల ప్రజలకు వివరించడం ప్రారంభించారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనాన్ని మనం చదివితే దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానము చేసిన ఆ కనాను దేశం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అని అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదో. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశము, ఆ దేశం సమృద్ధి కలిగిన దేశం, నీరు దొరికే దేశం, పంటలు పండే దేశం. కరువు అని అనుకొనకుండా సమృద్ధి కలిగిన శ్రేష్టమైన దేశమును దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీలకే కాదు గాని ఈనాడు మనకు కూడా దేవుడు శ్రేష్టమైన దేశమును దేవుడు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మన దేశమును గూర్చి కూడా కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రపంచంలో నాగరికత కలిగిన దేశాలలో మన భారతదేశం
ఒక గొప్ప నాగరికత కలిగినటువంటి దేశం. మన భారతదేశానికి సహజ సిద్ధంగా అనేకమైన వనరులు కలిగినటువంటి దేశం. ఈ వనరులను దోచుకోవడానికి అనేక మంది మన భారతదేశం మీదకి దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చారు. అలా అనేక మంది దండయాత్రలు చేస్తున్నటువంటి సమయంలో బ్రిటిష్ వారు కూడా మన దేశం మీదకి వచ్చారు. మన దేశంలో ఉన్న ఆ వనరులను దోచుకోవడానికి, మన దేశాన్ని ఆక్రమించుకుని వారు పరిపాలన చేయడం ప్రారంభించారు. అయితే సుమారు 350 సంవత్సరాలకు పైనే వారు మన దేశాన్ని పరిపాలన చేశారు. ఆ తదనంతరం మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని స్వాతంత్రం కొరకు అనేకమైనటువంటి పోరాటాలు వారు చేశారు. వారు ఎంచుకున్న మార్గం సత్యం, అహింస, నిరాహార దీక్షలు ఇలా ఎంచుకొని అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాలలో అనేక మంది చనిపోయారు, అనేక మంది జైలుకు వెళ్ళారు, అనేక మంది చాలా చిత్రహింసలు పాలయ్యారు. అనేక మంది కష్టం వలన ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే మన భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకోవడమే కాదు కానీ మన భారతదేశంలో విభిన్నమైనటువంటి కులాలు, జాతులు, మతాలు, భాషలు, వివిధమైన సంస్కృతులు, వివిధమైన సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశం ఏకతాటిపై నడవడానికి, అందరము కలిసి జీవించడానికి, అందరము సహోదర భావముతో మెలగడానికి దేవుడు ఒక గొప్ప రాజ్యాంగాన్ని కూడా దేవుడు మన దేశానికి ఇచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని మనమే రాసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేశంలో మనమంతా కలిసి సంతోషంగా జీవించడానికి, మనము ఈ దేశంలో ఆనందంగా గడపడానికి మన దేశానికి దేవుడు అనేకమైన సహజ వనరులను దేవుడు అనుగ్రహించాడు. కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. మన భారతదేశం భద్రత కొరకు శత్రువులు దేశంలోనికి చొరబడకుండా మన దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం అనగా 3 ప్రక్కల సముద్రాలను, ఒక ప్రక్క హిమాలయ పర్వతములను దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ సముద్రము ద్వారా వ్యాపారం చేసుకోవడానికి, సముద్రములో ఓడరేవులను నిర్మించుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించి దేశ అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. మన భారతదేశంలో సముద్రపు నీటిని మనం తాగలేం గనుక దేశంలో ఉన్న ప్రజలు వారు నీరు త్రాగడానికి, పంటలు పండించుకోవడానికి దేవుడు మన భారతదేశానికి శ్రేష్టమైన నదులను దేవుడు అనుగ్రహించాడు. చిన్నవి పెద్దవి అనేక నదులు మన భారతదేశంలో ఉన్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి, గంగా, తుంగభద్ర, ఈ రీతిగా అనేకమైన నదులను దేవుడు అనుగ్రహించాడు. మంచినీరు త్రాగడానికి, పంటలు పండించుకోవడానికి, దేవుడు మన అవసరతలను తీర్చుకోవడానికి మన దేశమునకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వనరు జీవనదులను దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ మన భారతదేశమునకు శ్రేష్టమైన సారవంతమైన భూమిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా చక్కని పంటలు మన దేశంలో పండుతాయి. వరి, మొక్కజొన్న, గోధుమలు, ఈ రీతిగా అనేకమైనటువంటి పంటలు మన దేశంలో పండడానికి శ్రేష్టమైన భూమిని దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మన భారతదేశానికి ఎంతో అటవీ సంపద, అడవి దేవుడు మనకు అనుగ్రహించాడు. మన భారతదేశంలోనే
ఎర్రచందనం, మంచి గంధం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లభించినటువంటి శ్రేష్టమైనటువంటి వనరులు మన దేశంలో ఉన్నాయి. ఎందుకనగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించిన ఎన్నో మూలికలు మన దేశంలో లభిస్తాయి. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళుతుంటే ఎన్నో శ్రేష్టమైనటువంటి వనరులను దేవుడు మన దేశమునకు అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టమైన దేశమును బట్టి స్తుతించండి అని అన్నాడు. మరి ఆనాడు ఇశ్రాయేలీలకే కాదు కానీ ఈరోజు మనకు కూడా దేవుడు శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ దేశమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ వనరులను బట్టి, దేవుడు మనకిచ్చిన నాయకులను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సైన్యమును బట్టి, పోలీసు సిబ్బందిని బట్టి, మంత్రివర్గాన్ని బట్టి, ప్రభుత్వ అధికారులను బట్టి, సమస్తమును బట్టి దేవుడిని మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈ దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశ పౌరుల కొరకు ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన దేశాన్ని సురక్షితంగా క్షేమముగా కాపాడి అభివృద్ధి పరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన దేవానికి వందనాలయ్యా. మా భారతదేశం కూడా ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక మంది అయా నాయకులు పోరాటము, వారి త్యాగములను బట్టి ప్రభువా మా దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఇంతకాలం మీరు కాపాడారు, వందనాలయ్యా. మా దేశమునకు క్షేమాభివృద్ధిని దయచేయండి, మా దేశమునకు రక్షణ అనుగ్రహించండి అయ్యా. మా దేశము నేను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. మా దేశమును పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రపతి గారి కొరకు, ప్రధానమంత్రి గారి కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, సైన్యం కొరకు, పోలీసు సిబ్బంది కొరకు అయ్యా, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేశమునకు క్షేమము కలుగునుగాక, దేశము ఆశీర్వదించబడునుగాక. దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయని మీరు చెప్పినటువంటి రీతిగా అయ్యా, మా దేశంలో ఉన్నటువంటి సమస్త అవసరతలను మీరే తీర్చండి. దేశానికి క్షేమాభివృద్ధిని దయచేయండి. ఆర్థిక పరమైన ప్రతి అవసరతలను మీరు తీర్చండి అయ్యా. దేశానికి నలుమూలలా కూడా భద్రతను అనుగ్రహించండి. ఈ దేశము కొరకు పోరాడుతూ అయా నిత్యము కూడా అయా భద్రతనిస్తున్న సైన్యము కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పోలీస్ యంత్రాంగాన్ని దీవించండి, ప్రభుత్వ అధికారులను దీవించండి. అందరికీ క్షేమాభివృద్ధిని మీరు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని అయా, ప్రత్యేకమైనటువంటి రీతిలో మా దేశమును, మా దేశ ప్రజలకు క్షేమమును అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.